తర్వాత వీరు ఆ వాక్యం ఎలా వచ్చింది, ఆ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు ఏంటి అని తర్కిస్తా ఉన్నారు. తర్కించింది. కానీ మాట్లాడుటకు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎవరు వాళ్ళు? ఈ 6 సమాజపు వారు. ఈ 6 సమాజపు వారు ఒకే ఒక్కడైనటువంటి స్టెఫెన్ని ఎదిరించలేకపోయారు. ఎందుకు ఎదిరించలేకపోయారు అంటే దేవుని యొక్క వాక్యము ఆయనకు కృపతో నిండి ఉన్నది. ఆయన బలంతో నిండి ఉన్నాడు స్టెఫెన్. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజపు వారందరూ ఆ స్టెఫెన్ దగ్గరికి వచ్చి ఎంత మాట్లాడినా, ఎంత తర్కించినా కానీ ఆయన స్టెఫెన్లో ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ ఉన్నది ఒక్కరు మాత్రమే. అక్కడ ఉన్నది స్టెఫెన్ ఒక్కరు మాత్రమే. కానీ ఇక్కడ 6 సమాజపు పెద్దలైనటువంటి వారందరూ ఎంతో మంది ఉన్నారు అక్కడ. కానీ ఆ ఒక్కరిని ఎదిరించలేకపోయారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఎదిరించలేకపోయారు అంటే దేవుని యొక్క వాక్యము ఆయనలో ఉన్నది. దేవుని యొక్క మాటలు ఆ స్టెఫెన్లో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఆ స్టెఫెన్లో మెండుగా ఉన్నది. కాబట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి మాటలు బలంతో కూడిన విధంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 6 సమాజపు వారందరినీ స్టెఫెన్ ఒక్కడే ఓడించగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం ఆలోచించండి. కాబట్టి ఆ కృప ఎవరికైతే దొరుకుతా ఉన్నదో, ఆ బలము ఎవరికైతే ఉంటా ఉన్నదో, వారిని ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అధికారైనా కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సంపన్నుడైనా కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత పెద్దవాడైనా కానీ దేవుని వాక్యం కలిగినటువంటి వ్యక్తిని ఎదిరించలేడు. ఆ మనిషి ముందు తోగలేడు.